యుద్ధ పాల్ వ్యవహారంగా అది నడుస్తుంటుంది అంతే. సార్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం. సో వై ఏపీ నీడ్స్ పాల్ అని ఇప్పటివరకు మీరు అడిగింది ఏపీ తెలంగాణ వై ఏపీ తెలంగాణ నీడ్స్ కే పాల్ అంటే కేటీఆర్ ఎవరినైనా అనాలంటే ఏమంటాడు కే పాల్ కూడా పోటీ చేయొచ్చు అంటాడు. ఇంకొక ఆయన ఉంది అనుకో పాల్ అనే ఆయన ఒక పర్యాయ పదంలాగా మారి ఇప్పుడు తెలుగునాట ఆయన అలా వర్ధిల్లుతూ ఉన్నాడు. సో వై ఏపీ నీడ్స్ జగన్ అనే ఈ స్లోగన్ తోటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడినా అంత ఈరోజు అన్నారు మళ్ళీ. అవును, ఇప్పుడు డెమోక్రసీలో ప్రజలు ఓట్లేస్తారు, ఓట్లేసిన పార్టీ నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ నాయకుడే పార్టీ అన్నది ఇందిరా ఇండియా అన్నప్పటి నుంచి, లేకపోతే మోడీ ఇప్పుడు బీజేపీ దగ్గర నుంచి జగన్ వరకు, లేకపోతే కేసీఆర్ వరకు ఇవన్నీ నడుస్తున్న మాట నిజమే. దీన్ని అధికార కార్యక్రమంగా చేయటం అక్కడ చిన్న తేడా ఉంది. కోర్టు కూడా ఒక ప్రశ్న చేసింది. అదే సమయంలో ఏమన్నారంటే వాళ్ళు, సరే మేము కూడా ప్రచారం చేయడానికి ఏదో ఒకటి ఎక్కడున్నారో వాళ్ళ పేరుతోనే కదా ప్రచారం జరుగుతుంది, కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడం తప్పు కాదు. ఓకే, కోర్టు ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను నేను. ఒక ఇండివిజువల్ పేరు వాడొచ్చా లేదా అనేది మేము విచారిస్తాము. బట్ మామూలుగా ఎవరమైనా ఏం చెప్తాము, ప్రభుత్వం ఒక పేరుతో ఉండదు కాబట్టి మీరు చేయకూడదు అని మనం చెప్తాము. సో అదే ఆ మాట వాళ్ళు అనడం లేదు, వాళ్ళు ఇంతవరకే చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం పేరుతో నడుస్తున్నాయి కాబట్టి, ఈ జగన్ గవర్నమెంట్ కాబట్టి, అంటే గవర్నమెంట్ హెడ్ జగన్ కాబట్టి అన్నట్టుగా వాళ్ళ వాదన. ఇది మీరు అధికార కార్యక్రమం అనధికారిక ఇప్పుడు అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో వికసిత భారత్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. నరేంద్ర మోదీ నిన్ననే మాట్లాడారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీలు అందరూ దాంట్లో పాల్గొనాలన్నారు. దేశంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, ప్రణాళికలు ఇవన్నీ దీని ద్వారా తీసుకొస్తామని. మీరు ఒక్కసారి మోదీ గారు దాన్ని ప్రారంభించి, మోదీ గారు అక్కడ కూర్చొని, మోదీ గారు దేశమంతా తిరిగి దానికోసం రథాలు తయారు చేసి, ఎవరి కార్యక్రమం అవుతుంది ఇది? అల్టిమేట్గా అందరికీ తెలుసు అది మోడీ కార్యక్రమం అని. కాబట్టి ఇక్కడ జగన్ అని పేరు పెట్టుకోకుండా ఇంకేదైనా చేసినా దాదాపు అటువంటిదే. పేరు పెట్టడానికి రాజ్యాంగ పరంగా అభ్యంతరం, దాన్ని తప్పకుండా తీసేయచ్చు. నా ఉద్దేశంలో దీన్ని చట్టపరంగా మొన్న సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ జరిగిన చర్చ పరంగా చూసినా కానీ అడ్డుకునే అవకాశం లేదు. కాకపోతే అధికారులు ఆ జగన్ బొమ్మ జగన్ అని అనకూడదు అనేది అంతే. అప్పటికి చీఫ్ మినిస్టర్ అంటే మళ్ళీ వస్తుంది కదా. కాబట్టి పేరు కంటే తీరు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది పార్టీ ప్రచారంలాగా మారకూడదు. మారుతుంది. ఇప్పుడు ఇదెందుకంటే ఇప్పుడు అమ్మ దీవెన కార్యక్రమం ఇచ్చిన జగనన్న దీవెనన్నా ఇంకోటి అన్నా అక్కడ అన్నీ మాట్లాడుతున్నాడు కదా ఆయన. పవన్ కళ్యాణ్ అన్నీ మాట్లాడుతున్నారు. మరి అవన్నీ జరగకూడదు. బట్ దే ఆర్ హ్యాపెనింగ్. అది మన కోర్టులు, మన దేశంలో ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. మన రాజకీయాలు రాను రాను అలా తయారవుతున్నాయి. దానికి ఇంకా చట్టబద్ధం కాదని న్యాయస్థానం కీలకమైన తీర్పు ఏదైనా చెప్పాలి దీన్ని పరిగణనలోకి తీసుకొని. అది జరగడం లేదు. ఇప్పుడు నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్